Hi students and parents, welcome back to my channel. This is me Ravi Kumar sir from Dhaviri Academy. Model University లుగా JNTU హైదరాబాద్ అండ్ ఉస్మానియా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మోడల్ యూనివర్సిటీగా అయితే మరి ప్రభుత్వం అయితే ఒక ప్రణాళిక అయితే సిద్ధం చేసినటువంటిది. ఓయూ ఐఐటి ఎన్ఐటీలకు ధీటుగా గుర్తుపెట్టుకోండి. ఐఐటిలో ఎట్లా ఉంటుంది, ఎన్ఐటీలో దాని యొక్క మరి ఫార్ములా మరి ఆ లెవెల్ రాకపోయినా కొంతవరకు అయితే మేము తీసుకురాగలము అని వీళ్ళు ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించిన విధి విధానాలు అయితే అన్ని విశ్వవిద్యాలయాల చుట్టూ ప్రహరీ గోడ ఉండాలి. ప్రతి హాస్టల్లోనూ వెల్నెస్ సెంటర్ కంపల్సరీగా ఉంటుంది. ఎందుకంటే స్టూడెంట్స్ అయిన వాళ్ళు ఉస్మానియా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగు, మరి ఓయూ, మరి JNTU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, మరి కూకటపల్లి బ్రాంచ్లు ఈ విధంగా మరి స్టూడెంట్స్ వీళ్ళు కొన్ని మార్పులు చేర్పులు అయితే తీసుకొస్తున్నారు. తెలంగాణ విద్యా విధానంపై సిఫార్సు చేయనున్న మౌలిక వసతుల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోర్ గ్రూప్ అంట. రాష్ట్రంలో JNTU హైదరాబాదు ఉస్మానియాలను మోడల్ వర్సిటీలుగా తీర్చిదిద్దాలి. మౌలిక వసతుల కోసం 3 ఏళ్ల ఈ 2 వర్సిటీలకు ప్రభుత్వం 200 కోట్లు కేటాయించాలి అని విద్యా సంస్థలో మౌలిక వసతులపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోర్ గ్రూప్ సిఫార్సు చేసింది. జాతీయ విద్యా విధానంలో తరహాలో తెలంగాణకు ప్రత్యేకంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించిన నేపథ్యంలో ప్రభుత్వ సలహాదారు కేశవరావు చైర్మన్ కమిటీని నిర్మించిన సంగతి తెలిసిందే. దీనికి ప్రభుత్వం ఒక కమిటీ వేసిందనమాట. 200 crores మరి ఏమేమి చేయాలనేది ఒక రిపోర్ట్ అయితే ఇవ్వాలి. దీనికి నివేదికను రూపకల్పనకు 11 కోర్ గ్రూపులను సర్కారు నియమించింది. మౌలిక వసతులు, డిజిటల్ టెక్నాలజీ, పరిశోధన, సిలబస్ తదితర అంశాలపై పలుమార్లు సమావేశమైన కోర్ గ్రూపులు ఈ వారంలో ఈ నివేదికను కమిటీ చైర్మన్కు అందజేయనున్నారు. మరి అదేవిధంగా తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకూరు మురళి నేతృత్వంలో మౌలిక వసతుల గ్రూపు పలు ఆసక్తికర సిఫార్సు చేయనట్టు తెలిసింది. అవి విద్య, మౌలిక వసతులు, పరిశోధన, నవకల్పన అంశాల్లో ఎక్సలెన్స్ సాధించేందుకు జాతీయ అంతర్జాతీయ ప్రమాణాలు చేరుకునేందుకు ఎంపిక చేసిన వాటిని మోడల్ వర్సిటీకి అభివృద్ధి చేయాలి. మొదటి విడతలో JNTH, ఓయూల్ని ఈ మోడల్గా తీసుకుంటారంట. 3 ఏళ్లలో ఒక్కొక్క వర్సిటీకి విశ్వవిద్యాలయము మౌలిక వసతుల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 200 కోట్లు కేటాయించబడుతుందని వీళ్ళు చెప్తున్నారు. కేటాయించాలని కేంబ్రిడ్జ్, స్టాన్ఫోర్డ్ తరహాలో అంతర్జాతీయ స్థాయిలో ఈ 2 ప్రాంగణాలని రీడిజైన్ చేయాలి. మరి స్టూడెంట్ NIT, IIT తరహాలోనే వీళ్ళు చేసేటట్టున్నారు. మరి చూసినట్టు ఇంకా మరి ఇంటర్నేషనల్ లెవెల్లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఆ విధంగా వీళ్ళు మోడల్ తీసుకుని మోడల్ వర్సిటీలో విదేశీ విద్యార్థులు ప్రత్యేకంగా వసతి గృహాలతో పాటు కౌన్సిలింగ్ విభాగాలు నెలకొల్పాలి. అంతర్జాతీయ నిపుణులతో సమన్వయం చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం స్థాయిలో ఉన్నత స్థాయి సలహా కమిటీ నిర్మించాలి. ఆ కమిటీ UK, సింగపూర్, థాయిలాండ్లో విభిన్నమైన డిజైన్లు, విద్యార్థులకు కల్పిస్తున్న వసతులు తెలుసుకుని అమలు చేసేందుకు ఆయా దేశాల్లో పర్యటించాలన్నమాట. ఈ కమిటీ అక్కడక్కడ ఎట్లా ఉన్నాయి మరి ఆ పద్ధతులు ఇక్కడ పాటించాలని వీళ్ళు కేంద్రీయ వర్సిటీలకు మాదిరిగా అన్ని కేంద్రీయ అంటే మరి GFTE గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్ అమ్మ కేంద్రీయ వర్సిటీల మాదిరిగా JNU కానీ, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఢిల్లీలో ఇలా మంచి మంచి సెంట్రల్ హర్యానా సెంట్రల్ యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అన్నీ అలాగా అన్ని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల చుట్టూ ప్రహరీ నిర్మించాలి. ప్రతి వర్సిటీలో కులపతి చైర్మన్గా మౌలిక వసతుల అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి విద్యా సంస్థలో ఉద్యోగుల పిల్లల కోసం చైల్డ్ కేర్ సెంటర్స్, మరి వాళ్ళకు సంబంధించిన క్వార్టర్స్ కూడా ఇవ్వాలని మరి ఈ యొక్క చేస్తున్నారు. అన్ని IITల లాగా NITలో ఎట్లా ఉంటుందో అదే మోడల్గా వీళ్ళు ప్లానింగ్ అయితే ఉందట్టుంది. అన్నిటినీ హరిత ప్రాంగణంగా తీర్చిదిద్దాలి. విద్యార్థుల శారీరక మానసిక ఆరోగ్యం పెంపుకు ప్రతి హాస్టల్లో వెల్నెస్ సెంటర్ అంటే వెల్నెస్ అంటే ఫిజికల్ ఫిట్ కోసం జిమ్ము, అవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేడీస్కి సపరేట్గా మళ్ళీ బాయ్స్కి సపరేట్గా హాస్టల్స్ ఉండాలి. తర్వాత బాస్కెట్బాల్, కబడ్డీ, బ్యాడ్మింటన్ ఆడుకునేందుకు అవకాశం కల్పించాలి. UG, PG కళాశాల పట్టణ ప్రాంతాల్లో 3 ఎకరాలు, గ్రామీణ ప్రాంతాల్లో 5 ఎకరాల విస్తీర్ణంలో ఉండాలని కమిటీ చెబుతుంది. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లోని పాఠశాలకు ప్రతి 15 మంది విద్యార్థులకు 3, 4, 5 ఎకరాలు, గ్రామీణ ప్రాంతాల్లో 4, 5 ఎకరాల స్థలం ఉండాలి. ప్రతి పాఠశాల కంప్యూటర్, AI నైపుణ్యం, టింకరింగ్, ప్రాక్టికల్ ల్యాబ్స్ ఉండాలి. డిజిటల్ గ్రంథాలు అయితే తప్పనిసరి. ఇది స్టూడెంట్స్ మరి JNTU హైదరాబాదు ఓయూని మోడల్ యూనివర్సిటీలుగా తీర్చిదిద్దాలని కమిటీ అయితే మరి గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వం అయితే ఒక కమిటీని వేస్తుంది. దానికి ప్రత్యేకంగా వీళ్ళు ఒక 200 కోట్లతో ముందు వీటిని మరి తెలంగాణలో ఇక్కడ ఉన్న JNTU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అని, OU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనేది మోడల్గా తీర్చిదిద్దుతారు. మరి దీనిలో చేరాలంటే ఏ విధంగా చేరాలంటే మనకి ఎంసెట్ తెలంగాణ వెబ్సైట్ ఎవరైతే జాయిన్ అవుతారో మరి టాప్ ర్యాంకర్స్ వచ్చిన స్టూడెంట్స్ ఇక్కడ చేరే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఎంసెట్ కనీసం సపోజ్ నేను చెప్పేది ఏంటంటే JEE మిస్ అయినా మనము వీటిని వదులుకోవద్దు. JEEని మిస్ అయినా
ఈ కాలేజీలను వదులుకోవద్దు. ప్రతి ఒక్కళ్ళు ఐఐటీలు ఎన్ఐటీలు ధీటుగా మరి జేఈలో సీటు రాకుండా మరి ఇక్కడైతే చేరటానికి ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి. మరి ఎంసెట్లో టాప్ ర్యాంకర్స్ మాత్రమే ఇక్కడ చేరే అవకాశం ఉంది స్టూడెంట్స్. ప్రతి ఒక్కళ్ళు దీని అయితే గమనించండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బై. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.